సీఎం జగన్పై జరిగిన దాడిని సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు పలువురు పోలీస్ అధికారులపై చర్యలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. దాడి విషయంపై ఆరా తీసింది ఎన్నికల కమిషన్. సీఎం జగన్పై జరిగిన దాడిని సీరియస్గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు పలువురు పోలీస్ అధికారులపై చర్యలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. సీఎం జగన్ బస్సు యాత్రలో భద్రతా వైఫల్యాన్ని సీరియస్గా తీసుకుంది ఈసీ. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై ఆరా తీస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్. రైట్ భోగి, ఈసీ అయితే చాలా సీరియస్గా ఉంది. నిన్న సీఎం జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యాల మీద ఈసీ చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే సీఈఓ ఎంకే మీనా అయితే ఒక నివేదికను కోరారు. దీంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే ఉందో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద, నిన్న సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన దాడి మీద, అలాగే భద్రతా వైఫల్యాల మీద పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఏపీలో జరుగుతున్న పరిణామాలు, పర్టికులర్గా వీఐపీలకు సంబంధించిన రోడ్ షోస్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, విపరీతమైన భద్రతా వైఫల్యం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాని సభలో కూడా పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యాలు ఉన్నాయని ఒక నిర్ధారణకు వచ్చిన ఈసీ విచారణ అనంతరం కూడా కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక ఐజీ స్థాయి అధికారి, ఒక జిల్లా ఎస్పీ మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మరొక వైపు చూస్తూ ఉంటే నిన్న జరిగిన రోడ్ షోలో ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన పరిస్థితి. సో దీన్ని కూడా భద్రతా వైఫల్యంగానే పరిగణిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు విచారణ జరిపిన తర్వాత, కొంత నివేదిక తెప్పించుకున్న తర్వాత పోలీస్ అధికారుల మీద, పోలీసు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఈసీ వైపు నుంచి ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. సో వీఐపీలు పాల్గొనే సభల్లోనూ, రోడ్ షోల్లోనే ఈ విధంగా వ్యవహరిస్తే ఏ విధంగా Z+ కేటగిరీ భద్రత ఉన్న వీఐపీల విషయంలో, ప్రజాప్రతినిధుల విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళ భద్రతకు సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న అంశాన్ని పట్టించుకోకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని ఇప్పటికే ఈసీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు, అలాగే ఈసీలో కావచ్చు, అటు పోలీసు ఉన్నతాధికారుల్లో జరుగుతున్న చర్చ, పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు, మనకు అందుతున్న సమాచారం మేరకు చూస్తూ ఉంటే బెజవాడ సిపి కాంతిరాణా తాతతో పాటుగా ఇంకొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొంతమంది కీలకమైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది పోగా. సో దీనికి సంబంధించి ఒకవైపు ఈ తరహా వ్యవహారం జరుగుతుండగానే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ పూర్తి స్థాయిలో జల్లెడు పడుతున్న పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచి రాయి విసిరే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి ఆరా చేస్తున్నారు. అంటే ఒక విధంగా సీన్ రీక్రియేట్ చేసే దిశగా కూడా పోలీసులు, అంటే సీన్ రీక్రియేట్ చేయకపోయినా ఆ స్థాయిలో కొంత ఆలోచన చేసి నిన్న ఇవాళ వచ్చిన విజువల్స్ని కొంత విశ్లేషణ చేసుకోవడం, అలాగే వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేసే దిశగా పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నివేదిక ఈసీకి పోలీసు ఉన్నతాధికారులు, అలాగే బెజవాడ సిపి ఈరోజు సాయంత్రం లేదా మధ్యాహ్నంలోగా నివేదికను అందించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈసీకి. సో ఈ నేపథ్యంలో ఈ నివేదిక చేరిన తర్వాత, అలాగే మరింత విచారణ జరిపిన తర్వాత భద్రతా వైఫల్యాల మీద కూడా పోలీసు యంత్రాంగం, మరొకవైపు ఈసీ కూడా విచారణ జరుపుతోంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన విచారణ కూడా పూర్తయిన తర్వాత బెజవాడ సిపి కాంతిరాణా తాతతో సహా ఇంకొంతమంది పోలీసు ఉన్నతాధికారుల మీద ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్.